రెచ్చగొట్టడంతో తన ఫోన్లో ట్రాన్సాక్షన్స్ రవికి చూపించి అడ్డంగా దొరికిపోయిన మనోజ్. షాక్లో రోహిణి, ప్రభావతి. ఇంతకు ఏం జరిగింది? బాలు ఏమని రెచ్చగొట్టాడు? మరి తన ఫోన్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ మనోజ్ రవికి చూపించడం ఏంటి? రోహిణి ఎందుకు షాక్ అయింది? ప్రభావతి ఎందుకు షాక్ అయింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ అయితే చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొత్తం మీద ఇక మనోజ్ కొన్న కారు గురించి పార్టీ అడుగుతారు రవి ఇంకా బాలు. పార్టీ ఇవ్వకుండా ఎందుకుంటాన్రా అంటూ బీర్ల పార్టీ పెట్టుకుంటారు ముగ్గురు అన్నదమ్ములు పైన. మీనాకి మాటిచ్చి వచ్చినటువంటి బాలు ఎట్టి పరిస్థితుల్లో నేను తాగను అంటాడు. రవి ఒక్క బీర్కు మించి వేస్తే కనుక ఖచ్చితంగా నేను 10 బీర్లు కొనిచ్చి మా ఇంటికి వెళ్ళిపోతానంటుంది శృతి. అందుకే ఒక్కదానికే నాకు పర్మిషన్ అంటాడు. ఇక మనోజ్ అయితే బాలుగాడికి పర్మిషనే అక్కర్లేదు కదరా అంటే నేను తాగనులేరా మీరు తాగండి అంటాడు బాలు. ఓపెనర్ తెచ్చుకోలేదనేసరికి గబగబా తనే ఓపెన్ చేసి అన్నకి తమ్ముడికి ఇస్తాడు. ఇక వాళ్ళు తాగుతూ ఉంటే ఇక్కడ కింద ముగ్గురు కోడళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటారు. అక్కడ కూడా రోహిణి ఎలా అయినా సరే మీనాని క్రిటిసైజ్ చేసే పనే మొదలు పెడుతుంది. ఇక అలా అంటూ ఉండగా మొత్తానికి చాలా సరదాగా గడిచిపోతూ ఉన్న టైంలోనే రోహిణి అయితే మీనాతోటి కొంచెం బాధపడే విధంగా మాట్లాడుతుంది. బాలుకి నీ పర్మిషన్తో కూడా పనిలేదనుకుంటా అని అనేసరికి అవును, ఆయనకి నా పర్మిషన్తో కూడా పనిలేదు, కానీ నాకిచ్చిన మాట కోసం ఆయన నేను పర్మిషన్ ఇచ్చినా కూడా తాగడం మానేశారు అని చెప్పనంటే 3 రోజులు రచ్చ జరిగింది కదా అని చెప్పనంటుంది రోహిణి. ఆ రచ్చంతా తప్పని, చేసింది వేరేవాడని, నా భర్త తాగలేదని కూడా అందరికీ అర్థమైంది కదా రోహిణి, ఇంకా దాని గురించి ఎందుకు డిస్కషన్ పెడుతున్నావు అని అంటుంది. దాంతో ఇక రోహిణి సైలెంట్ అయిపోతుంది. శృతి వెంటనే ఎప్పుడు మీనాని ఏదో ఒకటి అనందే నీకు మనశ్శాంతిగా ఉండదా రోహిణి అని చెప్పి అంటే అలా కాదు, ఉన్న విషయమే చెప్పాను అని అనేసరికి ఇక శృతి అయితే సైలెంట్ అయిపోయి మీనా నువ్వు పూలు కట్టు, నాకు వీటి స్మెల్ చాలా నచ్చుతోంది అని అంటూ ఉంటే రోహిణి ఆలోచనలో పడుతుంది. అప్పటి వరకు శృతి ఇంకా మీనా ఇచ్చినటువంటి సలహాలు రోహిణికి నచ్చలేదు. కానీ నువ్వు చేస్తోంది పార్లర్ వ్యాపారం కాబట్టి ఇంకొక 2-3 ఫ్రాంచైజీస్ ప్లాన్ చేసి చూడు, చక్కగా రన్ అవుతాయి, అప్పుడు నువ్వే ఒక బ్రాండ్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పి మీనా ఇచ్చినటువంటి సలహా, శృతి ఇచ్చినటువంటి సలహా రోహిణిని ఆలోచింపచేస్తుంది. దాంతో ఇక అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు ఇక్కడ రవి ఇంకా మనోజ్ బాగా తాగుతారు. తాగిన తర్వాత మనోజ్ కాస్త తాగడంతో ఎక్కువ మాట్లాడటం మొదలు పెడతాడు. అలా మాట్లాడుతూ ఎరా బాలు, నువ్వు పెళ్ళాం ఎంత చెప్తే అంతే కదా, పెళ్ళాం మాట దాటవు కదా అంటూ ఉండేసరికి పెళ్ళాం ఎంత చెప్తే అంత కాదు, నేను పెళ్ళానికి మాట ఇచ్చాను, దాని ప్రకారం ఉంటున్నాను అంతే, మీరు మీ భార్యలకు ఇచ్చిన మాట ప్రకారమే ఒక్కొక్క బీరు తాగి ఊరుకోవట్లా అలాగే అని అనేసరికి ఇక రవి అయితే ఎంతైనా మనోజ్ గాడు అదృష్టవంతుడురా, వాళ్ళ మామగారు ఇచ్చిన డబ్బు చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పని అనేసరికి నాకెందుకో వాళ్ళ మామగారు ఇచ్చిన డబ్బు అని అనిపించట్లేదురా, ఇదంతా నాకు తెలిసి మన నాన్న సంపాదించిన డబ్బేమో అని ఇప్పటికీ నాకు డౌటే. అంటే ఏం మాట్లాడుతున్నావురా, ఇది మా మామగారు ఇచ్చిన డబ్బు, కావాలంటే చూసుకో అని చెప్పని అంటూ ఉంటే నాకు చదువు రాదనేగా ఈ ఫోన్ తీసుకొచ్చి నా మోకాన్ని పెడుతున్నావు, కానీ రవిగాడికి చదువచ్చు అది మర్చిపోయావు, ఇటివరా ఫోను అని చెప్పి లాక్కొని ఇక రవి చేతికిస్తాడు. చూడని వాడు చూస్తే మాత్రం నాకేమన్నా భయమా, చూడరా ట్రాన్సాక్షన్స్ అన్ని నేను చేసినవే, కారుకి నేనే పేమెంట్ చేశాను, రోహిణికి 2 రూపాయల వడ్డీకి 1,00,000 రూపాయలు ఇచ్చాను తెలుసా అని చెప్పని అంటూ ఉంటే అవన్నీ చూస్తున్నటువంటి రవి సడన్ గా ఒక చోట ఆగిపోతాడు. అదే కల్పన చేసిన ట్రాన్సాక్షన్. ఒక్కసారిగా అది చూసి ఇదేంటి, వాళ్ళ మామగారి అకౌంట్ నుంచి డబ్బు వచ్చిందన్నాడు వీడు, 45 లక్షలు కల్పన అకౌంట్ నుంచి వచ్చినట్టుగా ఉన్నాయేంటి అని చెప్పి చూసి ఇక వెంటనే అది స్క్రీన్ షాట్ తీసి బాలు మొబైల్కి తన మొబైల్కి పెట్టుకుంటాడు. బాలు అయితే అది చూసి ఇదేంట్రా అని అడుగుతూ ఉంటే అది జాగ్రత్తగా ఉంచు, నేను రేపు పొద్దున మాట్లాడతా దీని గురించి అంటాడు రవి. సరే అయితే అనేసేసి ఇక ఆ పూటకి కామైపోతారు. ఉదయాన్నే లేచిన తర్వాత ప్రభావతి, రోహిణి ఇంకా అందరూ టిఫిన్స్ దగ్గర కూర్చుని ఉన్నప్పుడు రవి అయితే నాన్న
అప్పట్లో మనోజ్ గడు ప్రేమించి డబ్బంతా ఇచ్చాడే, ఆ అమ్మాయి పేరేంటి అని అంటే, ఏరా పిచ్చి పిచ్చిగా ఉందా, నన్ను అడుగుతున్నావేంటి పేరు, వాడు అక్కడే ఉన్నాడు కదా వాడిని అడుగు అంటాడు. ఓ ఏరా అన్నయ్య, ఆ అమ్మాయి పేరేంటి అంటే, కల్పన, ఇప్పుడు ఎందుకు తన గురించి అని అంటాడు. అయితే ఇది కన్ఫర్మ్ అని అంటూ రవి, నాన్న ఇదిగో ఈ ట్రాన్సాక్షన్స్ ఒక్కసారి చూడు, శృతి నువ్వు కూడా చూడు అంటూ ఉంటే ప్రభావతి వచ్చి ఏంట్రా అది అంటుంది. ఏంటా, నీ సుపుత్రరత్నం చేసిన పని అని అంటాడు రవి. ఏం చేశాడు వాడు అని అడుగుతుంది ప్రభావతి. ఆ కల్పన తీసుకున్న 40 లక్షలకు గాను 45 లక్షలు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి నీ కొడుకు కోడలు కలిసి వాళ్ళ మామగారిచ్చారని చెప్పి వీడు, మా నాన్న ఇచ్చాడని చెప్పి ఆవిడ 25 లక్షల రూపాయలు లెక్క చెప్పారు. మిగిలిన 20 లక్షల రూపాయలని చాలా జాగ్రత్తగా జల్సాలకి వాడుకుంటున్నారు అని చెప్పి చెప్తాడు. ఒక్కసారిగా ప్రభావతి షాక్, రోహిణి అయితే డబుల్ షాక్. ఏం మాట్లాడుతున్నావు రవి, అదంతా అబద్ధం, మా నాన్న పంపిన డబ్బే అంటుంది. అవునా, మరి కల్పన అకౌంట్ నుంచి వీడి అకౌంట్కి 45 లక్షలు ట్రాన్స్ఫర్ అయినట్టు ఇక్కడ ఎందుకుంది అంటాడు రవి. అది సత్యం కూడా చూస్తాడు. బాలు వెంటనే, ఒరేయ్ రాత్రి నువ్వు నాకు పంపింది ఇదేనా అంటే, అదేరా, ఒకవేళ ఇన్ కేస్ నా ఫోన్లో డిలీట్ అయిపోయినా నీ ఫోన్లో ఉంటుందని చెప్పి నీకు కూడా పంపాను అనగానే నేను ముందు నుంచి అనుమాన పడుతూనే ఉన్నాను. వీడికి ఎక్కడి నుంచి గబగబా 25 లక్షల రూపాయలు ఏ మాంగారు పంపించాడా, ఆయన గారు జైల్లో ఉంటే అని చెప్పేసేసి నేను అనుకుంటున్నాను. ఏమ్మా ప్రభావతమ్మ, ఇప్పుడు చెప్పమ్మా, లక్షలు మింగినోడి తల్లిగారు, గుడి ముందు అడుక్కునేవాడి తల్లిగారు అంటూ మొదలు పెడతాడు. ఒరే మనోజ్, నిన్ను ఎంత నమ్మాన్రా, అది డబ్బిచ్చినప్పుడు డబ్బిచ్చిందమ్మా అని చెప్పి చెప్పాల్సింది పోయి, ఆ డబ్బంతా తీసుకొచ్చి ఇంట్లో ఇవ్వాల్సింది పోయి, రోహిణి వాళ్ళ నాన్నిచ్చాడని చెప్పి అది ఏది చెప్తే దానికి తానా అంటే తందానా అంటూ తలూపి ఇక్కడికొచ్చి మమ్మల్ని అందరినీ వెర్రివాళ్ళని చేశావా? మీ నాన్న సంపాదించిన డబ్బు అనే విషయం నీకు తెలీదా? ఆ డబ్బు ఎంత కష్టపడితే వచ్చిందో నీకు తెలీదా? ఆయన సర్వీస్ అంతా పనిచేస్తే వచ్చిన డబ్బురాది, దాన్ని తీసుకెళ్లి ఆ దరిద్రపు దానికి తగలబెట్టావు. పోనీ ఎలాగోలా వసూలు చేసినప్పుడు ఆ డబ్బును తీసుకొచ్చి ఇంట్లో ఇవ్వాలి కదా. ఏ రోహిణి, నువ్వెందుకు ఇన్ని నాటకాలు ఆడుతున్నావు? అసలు మీ నాన్న ఉన్నాడా లేడా అని చెప్పి నాకొచ్చిన అనుమానం నిజమైంది. లేని నాన్నను ఉన్నట్టు చూపిస్తూ మా ఇంటి డబ్బునే మీ ఇంటి డబ్బులాగా మా మొహన కొట్టి చాలా నాటకాలు ఆడుతున్నావు అంటుంది ప్రభావతి. అది కాదత్తయ్య, ఆ రోజున ఏం జరిగిందంటే అంటూ ఉంటుంది. నువ్వింకేం చెప్పకు, మొత్తం డబ్బు తీసుకొచ్చి అక్కడ పెట్టండి, ఆ కారు కూడా వెనక్కిచ్చి డబ్బు తీసుకురండి అంటుంది ప్రభావతి. సత్యం, ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడావు ప్రభా అని అంటాడు. దాంతో ఒక్కసారిగా మనోజ్, రోహిణి ఇద్దరు కూడా షాక్ అవుతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలా జరిగి విషయం బయటకు వచ్చాక ప్రభావతి ఇలాగే మాట్లాడుతుందో లేక వాడిని బాగుపడనివ్వండి అంటుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.